ఇలా వీడియో అంతా ముగ్గులు ముగ్గులే ఉంటుంది. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఆ ఫస్ట్ ముగ్గు నేనే వేసిన, ఇది మా మమ్మీ వేసింది. నెక్స్ట్ ఇది మా పవ్వ వేసింది. కలర్లు ఎక్కువ నింపలే కానీ మస్తుంది ఆ ముగ్గు. ఇది కూడా మా పవ్వ వేసింది, మా పవ్వే కలర్లో నింపింది. ముగ్గు చిన్నగా ఉంది కానీ క్యూట్గా ఉంది కదా. ప్రతి సంవత్సరం బయట వేసి లోపలికి పోతాం, కానీ ఈ సంవత్సరం లోపలేసి బయటకు వచ్చినాం. అందుకే అంత హెవీగా లేవు బయట. ఎంతైనా ముందు ముందు వేసినవి వేరే ఉంటుంది. ఇది బయటనే లాస్ట్కు మొత్తం ఎండ తెరిచినాక వేసినాం. మా పవ్వ వేసింది, నేను కలర్లో నింపిన. ప్రతి సంవత్సరం మా ముగ్గులల్లో కంపల్సరీ పీకాక్ ఉంటుంది. అదేందో పీకాక్ పిచ్చి మాకు. ఎన్ని ముగ్గులు వేసినా నెమలికి వేయకపోతే మంచి అనిపించేది. ఇవన్నీ కష్టపడి 2 రోజుల నుంచి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ చాక్ పీస్తో వేసి మళ్ళీ మీదికెళ్ళి శుద్ధతో వేసి మళ్ళీ కలర్లు వేసి ఇంత కష్టపడ్డాం అని అంటారు అనుకుంటారా? అస్సలు కాదు. మనం ఎప్పుడు ఫోన్లలో బతికే, ఫోన్లలో చూసుకుంటూనే వేసుడు. దాదాపు అందరు అంతే. ఎన్ని వేసినా ఎన్ని డిజైన్లు వేసినా కూడా చుక్కల ముగ్గులకు ఉన్న క్రేజే వేరు అసలు. కానీ ఒక్క చుక్క అటు ఇటు అయినా అవస్థలు పడదాం అప్పుడు. ఇప్పుడు ఏమైనా మిస్టేక్ అయినా కూడా అలా కలిపేసుడే. ఈ ముగ్గు మా మహాది వేయలేదు, కాకపోతే చెడగొట్టింది. పొద్దున్న దాకా ఒక 100 సార్లు ఆమెను గుంజుకొచ్చుకుంటా లోపల వారేసుకుంటా తలుపు లేస్తే ఆ ముగ్గు సాయంత్రం దాకా బతికి బయటకు పడ్డది. ఈ మాత్రం ఫోటోకి వీడియోకి పోజ్ ఇచ్చిందంటే నేను ఎన్ని తంటాలు పడితే. వాళ్ళ నాన్న అత్తడని ఎదురు చూసుకుంటా భోగి పనులు పోసుడు లేట్ అయింది. అది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా. మా దగ్గర భోగి పనులను బోడ పనులు అంటారు, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయరు. మీరు మీ పిల్లలకు పోసిర్రా?